జై శ్రీమన్నారాయణ. విదర్భని పాలించే రుక్మి తన సహోదరి అయిన రుక్మిణీదేవికి శిశుపాలునితో వివాహం నిశ్చయింపచేసెను. కాని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని తప్ప మరొకరిని వివాహం చేసుకోనని స్వయంగా శ్రీకృష్ణునికి ఒక లేఖ రాసి ఒక బ్రాహ్మణునితో ద్వారకకు పంపెను. అదే రుక్మిణీ కళ్యాణ లేఖ. తదా హి శ్రీమతే సత్యకామ సత్యసంకల్ప సర్వకామ సర్వారస సర్వగంధ సర్వసంకల్పాదిగుణావతే కృతాకృతమాతృమానమేయభేదభిన్న సకల జగదాధార భభాసకాయ నిస్పృత్యోహ నిశయానందావతీరిత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వత్ర శక్తి సమన్వితాయ సర్వంతర్యామినే దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ భక్తానుకంపాయ పరిగృహిత గోపకుమార భావాయ కరచరణ నలిన విలసిత ధ్వజ వజ్రాంకుదిరేకాయ మహాపురుష లక్షణాయ కనకమణిమయ మకర కుండల కటక కటి సూత్రాంగదాది దివ్యభూషణ భూషితాయ భక్తజన కామిత కామవర్షి మహామేఘ నీలమేఘ సముజ్వల విద్యుత్పుంజ కల్పీ దివ్య పీతాంబరధారిణే శ్రీవత్స కౌత్సుభాది శోభితాయ దీనాదయ పరమూర్తయే శ్రీకృష్ణాయ తే శతకృత్వ సహస్రకృత్వ నమో నమః. సత్యకామత్వం దృఢ సంకల్పం లోకులు అనుభవించు సకల విధముల ఆనందములను స్వరూపములుగా కలిగిన వాడవు. సర్వరసములను సర్వగంధములను సర్వసంకల్పములను ఆకారముగా కలిగి ఉండుట మొదలగు సకల కళ్యాణ గుణములు కలిగిన వాడవు. కార్యము కారణము ప్రమాత ప్రయాణము ప్రమేయము అను మొదలగు పరస్పర విరుద్ధములగు భేదములతో కూడిన ఈ సకల ప్రపంచానికి ఆధారమై ఉన్న వీరిని ప్రకాశింపచేయువాడవును. నిర్విఘ్నమై నిరతిశయమై ఉన్న పరమానందము అనుభవించుచు బ్రహ్మలోకంలో ఉన్న ఆనందాన్ని కూడా ధృవీకరించువాడవు. విశ్వుడు వైశ్వానుడు మొదలగు నామములు రూపములో నిర్వహించువాడవు. అంతర్యామి స్వరూపుడవు. దుష్టులను శిక్షించువాడవు. శిష్టులను బ్రోచుచుండువాడవు. భక్తులను అనుగ్రహించుటకు గోపబాలుని రూపం దాల్చినవాడవు. హస్తపాద పద్మములయందు ధ్వజము వజ్రము మొదలగు రేఖలు ఉన్నవాడివి. మహాపురుష లక్షణాలు కలిగిన వాడవు. సువర్ణ రత్నమయములు కర్ణకుండలిలు కంకణములు మొలత్రాడు భుజకీర్తులు కిరీటం మొదలగు నానా రకాల భూషణములచే అలంకరింపబడిన వాడవు. దివ్య పీతాంబరములు దాల్చిన వాడవు. శ్రీవత్సవం కౌత్సుభం మొదలగు వానిచే ప్రకాశింపబడువాడవు. దీనుల పట్ల మిక్కిలి కరుణ కలవాడవు. అగు ఓ కృష్ణ, నీకు 100 మార్లు 1000 మార్లు వందనములు. త్వత్ప్రసాదం పరం కాంక్షే కృష్ణ నాణ్యం తు కామయే మనసో వచసా నూనం మత్పానిగ్రహణం కురు. ఓ కృష్ణ, నేను కేవలం నీ అనుగ్రహం తప్ప మరి ఏమీ కోరుటలేదు. కాబట్టి నన్ను వివాహం చేసుకోవడానికి మనసున సంకల్పింపుము. నాణ్యం వృణే పతిమశేష గురోరనంతాత్ త్వత్త సమస్త గుణధామాభిరాత్మతుల్యాత్ క్షేమం సదైవ గురుదేవ శిఖామణే త్వం యాచే త్వదంగ్రి కమలే ప్రణతాస్మి నిత్యం. ఓ సకల వేద శిఖామణి, ఓ సమస్త సద్గురు రత్నాకరుడవై సకల జగద్గురుడవై ఉన్న నిన్ను కాదని మరొకరిని భర్తగా అంగీకరించను. ఓ నాశరహిత, నీవే నాకు తగిన విభుడవు. నీవు నన్ను పరిగ్రహింపవలవు. నీ పాద పద్మమును పలుమార్లు నమస్కరించుచు ఈ విషయమునే కోరుతున్నాను. నాకు శుభమును కలిగింపుము. గౌరీ శంకర పూజార్థం యాత్ర మే నగరాద్ బహిః యదా తదా హ్యవసారో భవతో మత్పరిగ్రహే. వివాహమునకు ముందుగా పార్వతీ పరమేశ్వరులను పూజించుటకై నేను ఊరి వెలుపలకు రావలసి ఉంటుంది. నీవు నన్ను తీసుకుని పోవుటకు అదియే సరైన సమయము. కావున నీవు విదర్భకు శీఘ్రముగా రమ్ము. इति विप्रमुखाच्छ्रुत्वा रुक्मिण्यलिखितं हरि
ప్రత్యుత్తరం లిఖిత్వద తత్ర గంతుం మనోదదే. ఈ విధముగా రుక్మిణీ లేఖయందు రాసిన విషయములు అన్నింటినీ ఆ బ్రాహ్మణుడు చెప్పగా విని కృష్ణుడు ప్రత్యుత్తరం రాసి పంపెను. విదర్భకు పోవలనని నిశ్చయించుకొనెను. విదర్భకు వచ్చి రుక్మిణీదేవిని వివాహం చేసుకొనుటకు మాట ఇచ్చెను. ఎవరైతే ఆ శ్రీకృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ రుక్మిణీదేవి కళ్యాణ లేఖ పారాయణం చేస్తారో వారికి అనుకూలమైన మంచి భర్త లభించును. శీఘ్రముగా వివాహము జరుగును.